నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. సిగ్గులేని సియా, మీడియాకి అసభ్య సైగలు, మతిపోయిన చేతన్ భగత్ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాను అని పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సియా గోయల్ ఇప్పుడు ఈ పేరు బాగా వినిపిస్తుంది. భారతదేశం అంతా కూడా బాగా ఫేమస్ అయిపోయింది ఈ పేరు. ఈవిడేదో ఉద్ధరించేసో లేకపోతే సైంటిస్ట్గా మారి ఏదో ఒక కొత్త విషయాన్ని కనిపెట్టి భారతదేశ ప్రజలందరికీ ఉపయోగపడే పని ఏమి చేయలేదు. చేసింది సిగ్గుమాలిన పని, దౌర్భాగ్యపు పని, ఘోరమైన పని. అదేంటి అంటే పెళ్లి చేసుకోవాల్సిన కుర్రవాణ్ణి మహారాష్ట్రలోని లోహాగఢ్ అనే ప్రాంతానికి తీసుకెళ్లి ఎత్తైన ప్రదేశం నుంచి కిందకి తోసి అతి దారుణంగా అతి కిరాతకంగా చంపేసింది. ఇలాంటి అమ్మాయిని ఏమనాలి? అయితే మొదట్లో ఈవిడ గారి తల్లిదండ్రులు కూడా ఈవిడికి కఠిన శిక్ష పడాలని, ఆసుపత్రి బెడ్ మీద ఉన్న ఈమె తండ్రి ఏమన్నాడంటే ఇంకా మరి కవితాత్మకంగా ఏమన్నా మాట్లాడాలనుకున్నాడో ఏమో, మా అమ్మాయిని కూడా లోహాగఢ్లోని అదే ప్రాంతానికి తీసుకెళ్ళి కిందకి తోసేయండి అని చెప్పేసి మాట్లాడాడు. కానీ ఇప్పుడు నాలిక మడతేశారనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా చెప్తాను. అయితే ఇప్పుడు సియా చేసిన ఇంకొక దౌర్భాగ్యపు పని ఏంటి అనంటే, ఆవిడ్ని పోలీసులు విచారణ నిమిత్తం కోర్టు నుంచి జైలుకి, జైలు నుంచి కోర్టుకి ఇలా తరలిస్తూ ఉంటారు కదా. తరలించే క్రమంలో మరి ఈవిడిప్పుడు పెద్ద సెలబ్రిటీ అయిపోయింది కదా చేసిన దౌర్భాగ్యపు పనితోటి. అందుకని మీడియా వాళ్ళు కూడా ఈవిడ్ని కోర్టు నుంచి జైలుకి, జైలు నుంచి కోర్టుకో తీసుకువెళ్లే క్రమంలో కోర్టు దగ్గర, జైలు దగ్గర బయట కెమెరాలు పెట్టుకుని ఉంటారు. సో ఆవిడ ఏం మాట్లాడుతుంది? ఆవిడ మొహంలో ఏమైనా పశ్చాత్తాపం కనిపిస్తుందా? చేసిన పని పట్ల ఏమైనా కాస్త కించిత్ చింతన భావన ఏమైనా ఆవిడ మొహంలో కనిపిస్తుందా? చిత్రీకరిద్దామని కెమెరాలు పెట్టుకుని ఉంటారు కదా. ఆ టైంలో సిఐ ఏం చేస్తుందో తెలుసా? మీడియా వాళ్ళకి మిడిల్ ఫింగర్ చూపించింది. మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్, 4వ పిల్లర్ లాంటిది. ఈ సమాజానికి 4వ మూలస్తంభం లాంటిది మీడియా. అలాంటి మీడియాకి సిగ్గు శరం లేకుండా, ఏమాత్రం ఆలోచన లేకుండా, ఏమాత్రం ఇంగితం లేకుండా సియా మిడిల్ ఫింగర్ చూపించింది. అంటే తన తెంపరితనం చూడండి. తన జుగుప్సకరమైన ఆ సైగలు చేయటం వల్ల తన ధైర్యాన్ని కూడా చూపిస్తుంది. అంటే మొండి ధైర్యం. నన్ను మీరు ఏం చేసుకుంటారు? నన్ను ఏమీ చేయలేరు మీరు. నేను డబ్బున్న దాన్ని, లాయర్ని పెట్టుకుంటాను, కోట్లు ఖర్చు పెడతాను, అవసరమైతే నేను బయటపడగలను. ఎంత నేరం చేసినా చట్టంలో ఏదో ఒక లొసుగుంటుంది. సో దాన్ని పట్టుకుని నేను బయటపడతాను అని చెప్పేసి ఒక మొండి ధైర్యం కూడా ఆ అమ్మాయి ముఖంలో కనిపిస్తుంది. అది తెగువనాలా, ధైర్యం అనాలా, లేకపోతే నన్ను ఎవరు ఏమి చేయలేరు అని చెప్పేసి ఒక మొండితనం అనాలా, ఏమో కూడా అర్థం కావట్లేదు నాకైతే. మీకేమైనా అర్థమైతే దయచేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇక సియా వ్యవహారం చూస్తే కనుక సిగ్గులేని సియా అని నేను అందుకే రాశాను. సియా గోయల్ కాదు, సియా అగర్వాల్ కాదు, సియా గోయల్. సిగ్గులేని సియా గోయల్. సో ఇక చూసుకుంటే ప్రస్తుతం ఈవిడ కేసుని వాదిస్తున్న లాయర్ పేరు అశుతోష్ శ్రీవాస్తవ. ఇతడికి కూడా గట్టిగానే దోఖా ఇచ్చారు సియా వాళ్ళు. ఎందుకంటే సియా ఫస్ట్ అశుతోష్ శ్రీవాస్తవని తన లాయర్గా పెట్టుకుంటే తన కుటుంబ సభ్యులు ఇప్పుడు ఇంకొక లాయర్ని తీసుకొచ్చారట. సో ఇతగాడికి కూడా కాలి ఏం చేశాడు? 10 కోట్లకి సియా గోయల్ తమ్ముడు మీద, సియా గోయల్ తమ్ముడు అన్నో అతని మీద కేసు వేశాడు. పరువు నష్టం దావా వేశాడు. ఫస్ట్ కేసు నాకివ్వటం ఏంటి, నన్ను కాదని ఇప్పుడు ఇంకొక లాయర్ చేత మీరు వాదించటం ఏంటి అని చెప్పి. అయితే లాయరు తన వృత్తికి ద్రోహం చేయలేడు కదా. సియా కట్టుకోబోయేవాడికి ద్రోహం చేసి పైనుంచి నెట్టేసి ప్రాణాలు తీసినట్టుగా లాయర్ అలా చేయలేడు కదా. సో ప్రస్తుతం అయితే బెయిల్ కోసం ఈ అశుతోష్ శ్రీవాస్తవ అనే ప్రయత్నాలు చేస్తున్నాడు. సియా గోయల్కి బెయిల్ ఇప్పించడానికి ఇతడే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. ఇక పాపం మృతుడు కేతన్ అగర్వాల్ అయితే ఎంత అమాయకుడో మనం ఇప్పటికే యూట్యూబ్ వీడియోల్లో చాలామంది చేసిన వీడియోస్ని బట్టి మనకి కేతన్ అగర్వాల్ ఎంత అమాయకుడో తెలుస్తుంది. ఆల్రెడీ ఒకసారి అటెంప్ట్ చేసి లేదు నేను పొరపాటుగా చేశాను, ఇంకొకసారి చేద్దామని చెప్పేసి 2వ ట్రయల్లో అతన్ని పైకి పంపించేసింది సియా గోయల్ అని చెప్పి మనం విన్నాం. ఇక ఈ కార్యక్రమంలో ఏదైతే కేతన్ అగర్వాల్ని పైకి పంపించే కార్యక్రమంలో మరో ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే చేతన్ చౌదరి. ఈ చేతన్ చౌదరి ఎవరు అంటే సిగ్గులేని సియా గోయల్ ఉంది కదా, ఆవిడికి ప్రియుడంట. అయితే పాపం ఇక్కడ సియా గోయల్ వాళ్ళ అమ్మా నాన్న ఇప్పుడు నాలిక మడతేశారు అని చెప్పాను కదా. ఆ మడతేసిన క్రమంలో ఏమంటున్నారంటే మా అమ్మాయి సాంప్రదాయని, శుద్ధపూసిని, సుప్పిణి అని చెప్పేసి చెప్తున్నారు.
అంటే ఈ అమ్మాయికి అసలు ఏ చెడు అలవాట్లు లేవంట. సియా అగర్వాల్కి అసలు ఎవరితోనూ స్నేహం లేదట. చేతన్ చౌదరి అనేవాడు ఎవరో కూడా తెలియదట. కానీ ఇప్పుడు ఇలా సోషల్ మీడియా ఎంత వైబ్రెంట్గా ఉంది అనేది వాళ్ళకి తెలియదా? మరి పెద్దవాళ్ళు కదా, వయసులో ముసలాళ్ళు అయ్యేసరికి మరి తెలియలేదేమో. ఇక్కడ స్నాప్చాట్లో ఇప్పుడు చేతన్ చౌదరి, సియా గోయల్ ఇద్దరు కలిసి ఉన్న కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. అలాగే సోషల్ మీడియాలో సియా గోయల్, ఈ చేతన్ చౌదరి ఇద్దరు కలిసి పబ్బులో గబ్బుగా గంతులేస్తూ మందు బాటిళ్లు పట్టుకుని చిందులేస్తున్న వీడియోలు కూడా బయటపడ్డాయి. అయితే ఇంకా సియా గోయల్ని సమర్థించే వాళ్ళు లేరు అనుకుంటే మీరు కర్రీలో కలిపి కాలేసినట్టే. అంటే పప్పులోను పెరుగులోను కలిపి కాలేసినట్టే అనమాట. అంటే ఈ అమ్మాయి పట్టుకున్నది మందు బాటిలే అని మీరు ఎలా అంటారు? అందులో మందు ఉందో, లేకపోతే మంచినీళ్ళు ఉన్నాయో, లేకపోతే నిమ్మరసం ఉందో మీరు ఎలా చెప్తారు అంటున్నారట. ఇది ఎక్కడ మొండివాదనండి? అలా బీర్ బాటిల్ పట్టుకుని డాన్స్ చేస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే, సియా గోయలు, చేతన్ చౌదరి ఇద్దరు కూడా డాన్సులు వేస్తున్న వీడియోలు వైరల్ అవుతుంటే, ఆ మహానుభావులకి అది మందుందా అందులో, లేకపోతే మంచినీళ్ళు ఉన్నాయా, నిమ్మకాయ నీళ్ళు ఉన్నాయా, కొబ్బరి నీళ్ళు ఉన్నాయా అని చెప్పి ఎలా అనాలనిపిస్తుంది? ఏంటో ఇలాంటి విచిత్రమైన మనస్తత్వాలు వీళ్ళకే ఉంటాయా? కొంతమంది విచిత్రమైన వాదనలు తెర మీదకి తీసుకొచ్చే వాళ్ళకి అంటే ఐడెంటిటీ క్రైసిస్తో ఏమైనా ఉంటారేమో. ఇలా మాట్లాడితేనే మనల్ని నలుగురు చూస్తారు అని చెప్పేసి ఏమన్నా అనుకుంటూ ఉంటారేమో. అందుకే ఇలాంటి పిచ్చి ప్రేలాపనలన్నీ పేరుతూ ఇలాంటి నేర స్వభావం కలిగిన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేర స్వభావం అని ఎందుకన్నానంటే, ఇప్పుడు ఈ సిగ్గులేని సియాకి, ఈ చేతన్ చౌదరికి ఇద్దరికి కూడా పోలోగ్రఫీ టెస్ట్ చేయించారు. అంటే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, లై డిటెక్టర్ అంటారు. సో ఆ టెస్ట్ చేశారట. చేస్తే కూడా అందులోనూ కేతన్ అగర్వాల్ని పరలోకానికి పంపించింది సియా గోయల్ అండ్ చేతన్ చౌదరి అని చెప్పేసి తెలుస్తుంది. ఇక పోలీసులు కూడా ఈ కేసుని ఛేదించే క్రమంలో ఈ సీసీటీవీ ఫుటేజ్ని అంతా కూడా ఫాలో అవుతూ వస్తే చేతన్ చౌదరి, సియా గోయల్ అండ్ కేతన్ అగర్వాల్ ఎవరు ఈ ఇద్దరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి చక్కగా ముసుగు పెట్టుకుని, సీసీ కెమెరాలో తన ఫోటో కనిపించకుండా, తన ఫేస్ కనిపించకుండా చక్కగా ముసుగు పెట్టుకుని మరి చాలా చక్కగా అక్కడికి వచ్చాడట. ఇద్దరు కలిసి ఈ ఘనకార్యాన్ని వాళ్లే చేశారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. చేతన్ భగత్ ఇతను ఒక రచయిత. 2 స్టేట్స్ అని చెప్పేసి ఒక సినిమా కూడా అంటే ఇతను రచించిన కథతోటి 2 స్టేట్స్ అని చెప్పేసి ఒక సినిమా కూడా వచ్చింది. సో ఇతను ఏమంటున్నాడంటే, ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు పిల్లల్ని సరిగా పెంచట్లేదని చెప్తే పర్వాలా, కానీ ఇతను ఏమంటున్నాడంటే, పెద్దవాళ్ళ మీద టూ మచ్గా డిపెండ్ అయిపోయిన పిల్లలు వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇలాంటి పనులు చేస్తున్నారు అని సమర్థిస్తున్నాడు వీళ్ళని. అంటే వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఏం చేయాలో తెలియక టూ మచ్ డిపెండెన్సీ పెద్దవాళ్ళ మీద ఉండేసరికి ఏం చేయాలో తెలియక ఇలాంటి పనులు చేస్తున్నారు ఈ జనరేషన్లో పిల్లలు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇలాంటి వాటిని అసలు సమర్థించవచ్చా? ఒక రచయిత అంటే ఎంత నాలెడ్జ్ ఉంటుంది. అసలు ఆ పుస్తకం కూడా ఈయన రాశాడో లేకపోతే ఎవరన్నా రాసింది ఈయన డబ్బులు ఇచ్చి కొనుక్కొని నేనే రాశానని చెప్పేసి అమ్ముకున్నాడో అర్థం కావట్లా నాకు ఇప్పుడు ఈయన మాటలు వింటుంటే. మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇకపోతే మొత్తానికి ఇప్పుడు లోహాగఢ్లో, మహారాష్ట్రలోని లోహాగఢ్లో ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో ఇప్పుడు జనం అంతా అక్కడికి క్యూ కడుతున్నారట. ఈ సియా గోయల్ ఎలా చంపేసింది ఆ కేతన్ అగర్వాల్ని, ఆ స్పాట్ ఎక్కడుంది, ఎంత ఎత్తులో ఉంది, ఎలా చేసింది ఈ పని అని చెప్పేసి ఆ విషయాలు కూడా తెలుసుకోవడానికి ఇప్పుడు లోహాగఢ్కి జనం పోటెత్తుతున్నారట. జనం చూడండి ఏ స్థాయికి వెళ్ళారు. అసలు ఆ లోహాగఢ్ కోట గురించి తెలుసుకోవడానికో లేకపోతే మనకి తీరిక దొరికితే కాస్త కాలక్షేపం కోసం అక్కడికి వెళ్ళటానికి చూస్తాం. కానీ సియా గోయల్ కేతన్ అగర్వాల్ని అతి దారుణంగా, అతి కిరాతకంగా చంపేసిన ప్లేస్ ఏంటి, ఎక్కడ ఏంటి అనేది చూడటానికి వెళుతున్నారట. నవ్వు కూడా వస్తుంది, కాస్త నాకు సిగ్గు కూడా అనిపిస్తుంది. అయితే గతంలో ఆడపిల్లల్ని మోసం చేసి వాళ్ళతో అవసరం తీరిపోయిన తర్వాత మగపిల్లలు ఇలాంటి కిరాతకాలకి, ఇలాంటి దారుణాలకి పాల్పడేవాడు. చంపేయటమో లేకపోతే కడుపు చేసి వదిలేయటమా, లేకపోతే పెళ్లి చేసుకుని కట్నం కోసం వేధించి పీక పిసికి చంపేయటమో, కిరోసిన్ పోసి చంపేయటమా, ఇలాంటివి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు చేస్తున్నారు. చాలామంది కవులు అంటూ ఉంటారు, అంటే వాళ్ళ పుస్తకాలకి లేకపోతే వాళ్ళ కవితలకి కాస్త గుర్తింపు రావాలనో లేకపోతే బాగుంటాయని రాస్తూ ఉంటారో తెలియదు, కానీ ఆడవాళ్ళు వెనకబడిపోయారు, ఆడవాళ్ళకి చేయూతనివ్వాలి, ఆడవాళ్ళు ఇంకా ముందుకు రావాలి, ఉద్యోగాలు చేయాలి, అసలు ఆడవాళ్ళు తలెత్తుకుని తిరగాలి అని చెప్పేసి కొంతమంది రాస్తూ ఉంటారు. వాళ్ళకు నమస్కారం, ఆడవాళ్ళు ఇంత ముందుకెళ్ళారు, ఇంకా కాస్త వెనక్కి తగ్గితే బాగుంటుందేమో. కుక్కర్లో ఉడకబెట్టటాలు, డ్రమ్ముల్లో మొక్కలు చేసి పెట్టటాలు, ఈ స్థాయికి కోట మీదకి తీసుకెళ్లి తోసేయటాలు, ఈ స్థాయికి వెళ్ళారు.
ఇంకా ఏ స్థాయికి వెళతారో ఇంకా ఎంకరేజ్ చేస్తే, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. కాస్త పేదరికంలో ఉన్న వాళ్ళని, చదువుకోవడానికి వీలుగా లేని వాళ్ళని, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. లేదా ఎవరితోనైనా బాధలు పడుతున్న వాళ్ళని, ఎవరి వల్లైనా బాధలు పడుతున్న వాళ్ళని ఎదిరించి ముందుకు కదలటానికి ఆడవాళ్ళకి కాస్త సహకారం అందించే విధంగా ఉంటే బాగుంటుంది. దయచేసి ఇలాంటి వాళ్ళకి మాత్రం సహకారం అందించకండి. ఇలాంటి కవితలు కూడా రాయకండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏ పనులు పడితే ఆ పనులు చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది కూడా మాట్లాడుతున్నారు. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.